హడావిడి చేశారు పెద్దగా పబ్లిక్ రాకపోవడంతో. ఎలా చూస్తారు మీరు? సార్, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, బాజీ గారికి, రజనీ గారికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నం నుండి అక్కడ నుండి అనకాపల్లి నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీని చూడటానికి వెళ్ళేటటువంటి క్రమంలో చేసినటువంటి డ్రామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మునిగిపోయింది అని చెప్పడానికి నిదర్శనం. అయితే నేను ఇక్కడ గతం గుర్తు చేసుకోదలుచుకున్నాను సార్. గతం ఏంటంటే 2019 నుండి 24 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆత్మకూరు అనేటటువంటి ఒక పల్నాడు జిల్లాలో ఒక విలేజ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తే, ఎందుకంటే అక్కడ మా పార్టీ వారిని అక్కడ కొట్టినటువంటి అండ్ ఆల్సో గోడ కట్టేసి రోడ్డు అడ్డంగా గోడ కట్టేసి రానివ్వనటువంటి పరిస్థితుల్లో వాటిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్తా ఉంటే పోలీసులు వచ్చేసి కరకట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టేసినటువంటి సందర్భం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. బయటికి రాకుండా తాళ్లతో కట్టేశారు ఇంటిని, కార్లు అయ్యి బయటికి రాకుండా, ఇంట్లో నుండి బయటికి రాకుండా అట్లీస్ట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారండి. ఒక పరామర్శకి తిరుపతి వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్లోనే ఆపేసినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆగస్టు 15, 2021 గుంటూరు నడి బొడ్డున రమ్య అనేటటువంటి ఒక దళిత యువతి హత్య జరిగితే, ఆ హత్యని ఆ బాధితురాలి కుటుంబ సభ్యుల విన్నపం మేరకు లోకేష్ గారు ఆగస్టు 16వ తారీఖు 2021 పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి ఆయన అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళనీయకుండా అరెస్ట్ చేసి 60 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి ఆ రోజు. సో అవన్నీ ఇక చిన్న స్థాయి కార్యకర్తల స్థాయి అయినటువంటి వ్యక్తులకైతే ఇంటి ముందు ఇద్దరు పోలీసులను పెట్టి ఏదైనా కార్యక్రమం ఉంటే అడ్డుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. బట్ ఇప్పుడు వారికి అనుమతులు ఇస్తా ఉన్నాం. వారు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి అనుమతులు ఇస్తా ఉన్నాం. మన పల్నాడు జిల్లాలో ఒక ప్రాణం తీశాడు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఆ పొగాకు బెయిల్స్ తొక్కి అవతల పడేసారు. గుంటూరు జిల్లాలో మిర్చి, ఆ గాంజా బ్యాచ్ను పరామర్శించడానికి తెనాలి, ఆ తర్వాత బంగారుపాళ్యం, దాని తర్వాత నెల్లూరు. ఈ పర్యటనలన్నిటికీ తిరుపతిలో కూడా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు క్రియేట్ చేశారు. సెలైన్ బాటిల్ కూడా పీకేశారు. అక్కడ పేషెంట్స్ పెట్టిన సెలైన్ బాటిల్ కూడా పీకేసి రచ్చ చేశారు. ఆ తర్వాత తాజాగా నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఎందుకో ఉత్తరాంధ్రాన్ని వదిలేశారండి. ఉత్తరాంధ్రాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనకి చాలా తక్కువ వెళ్ళాడు. అయితే 2 సందర్భాల్లో, సింహాచలంలో స్టాంపేడ్ జరిగిన అది ఆ గోడ కూలిపోయినప్పుడు ఒక సందర్భంలో వెళ్ళాడు. మళ్ళీ ఉత్తరాంధ్రకి వెళ్ళింది నిన్న ఉత్తరాంధ్రకి వెళ్ళేటప్పుడు బాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి కనీసం ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానిలో 10% కూడా లేకపోయేసరికి బాగా నిరాశ చెందాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నిన్న బాగా వర్షం పడింది అని చెప్పుకున్నారు. వర్షం కనుక పడకపోతే రోడ్లు నిండిపోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే వర్షం పడింది కాబట్టి జనం రాలేదని చెప్పుకోవడానికి వానదేవుడు జగన్మోహన్ రెడ్డికి ఇలా సపోర్ట్ చేశాడు. అయినా ఎందుకు వెళ్ళాడండి? ఒక కాలేజీ చూడటానికి వెళ్ళాడట. ఆ కాలేజీకి అసలు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషనే లేదని మా పార్టీ నాయకులు అక్కడ చింతకాయల విజయ్ గారు స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. ఈయన ఒక జీవో పట్టుకుని వెళ్ళాడు, ఇదిగో నేను తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ అని చెప్పేసి. కానీ ఆ మెడికల్ కాలేజీకి సెంట్రల్ గవర్నమెంటే సపోర్ట్ చేయలేదు సార్. మనకు ఆ టాపిక్ కాదు కాబట్టి, ఇప్పుడు కార్యకర్తల టాపిక్ కాబట్టి. సో నిన్న మనం చూసుకుంటే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దాదాపుగా సాక్షి మీడియాలో చూపించిన దానిలో 90% కార్యకర్తలు ఇక్కడ లేరు. ఓన్లీ 10% ఉంటే సాక్షి మీడియాలో దాన్ని 100% చేసి చూపిస్తారు. ఈ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో అలా చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారని చెప్తారు. వాస్తవాలు చూస్తేనేమో కనీసం ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఎలా ఏర్పడిందంటే వాళ్ళ వాహనాలు అడ్డం పెట్టేసి వెనకాల ఉన్నటువంటి వాహనాలు బ్లాక్ చేస్తే 4 వెహికల్స్ ఉన్నా కానీ కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. అవును, 4 వెహికల్స్ అయినా కానీ 4 వెహికల్స్ రోడ్డు మీద కట్టంగా పెట్టేసి కదలకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సరే ముందు హెలికాప్టర్లో వెళ్ళమన్నారు. ఎందుకన్నారంటే ముందు రోజే జస్ట్ 8వ తారీఖే భీమవరం పెళ్లికి మాత్రం హెలికాప్టర్లో వస్తాడు. వాళ్ళ నాయకుడి కుటుంబంలో పెళ్లికి మాత్రం హెలికాప్టర్లో వస్తాడు. సరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది అంటే మాత్రం హెలికాప్టర్లో రాడు, రోడ్డు మీద వస్తాడు. 63 కిలోమీటర్లు నేను నా మొహం చూపించాలి, నేను ఒకడు ఉన్నానని చెప్పి ప్రజలకు గుర్తు చేయాలి అని చెప్పేసి
రోడ్డు మీద వస్తానంటాడు. సరే నువ్వు రా, రోడ్డు మీద రా అని చెప్పి 10 వాహనాలకి పర్మిషన్ ఇస్తే, కాదు నా వెనకాల ఉండేటటువంటి మంది మార్పులు అన్నిటికీ అన్ని కార్లు డీజిల్ కొట్టిస్తాను, అందరూ రావాలంటాడు. సో అలా వస్తే ఏదో కార్యకర్త, పాపం అమాయక కార్యకర్తలు ఉంటారు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళ విషయాలు తెలియక ఆదరించేటటువంటి కార్యకర్తలు ఉంటారు. అట్లాంటి మంచి గొర్రెను సూట్ చేసుకుని కార్పొరేట్ కింద నెక్కిసి తొక్కేచేస్తారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యములు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. సో ఇలాంటివన్నీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన దోహదపడింది. సరే వెళ్ళారు, ఏం సాధించారు? వినతి పత్రాలను తీసుకున్నారు. ఆ వినతి పత్రాలు నిజంగా గనక అర్హులైతే ప్రభుత్వం తరపున ఆ వినతి పత్రాలన్నీ కూడా ప్రభుత్వానికి పంపిస్తే, వారు అర్హులైతే గనక డెఫినెట్లీ వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి డ్రామాలందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు అన్నట్లుగా వినతుల స్వీకరణ పేరుతోని హడావిడి చేయడానికి అక్కడక్కడ ఆగి ఆలస్యంగా వెళ్ళి